मुसलमानों को क्या तो कामान चलना बोले तो क्या तो परसेंटेज फीस रिएम्बर्समेंट या हार्ट ऑपरेशन हो जो कुछ किडनी ऑपरेशन हो कुछ भी हो राजशेखर रेड्डी के बेटा जगनमोहन रेड्डी से होता है। मेहरबानी करके जगनमोहन रेड्डी को वोट डालो, सीएम बनाओ। स्टेट में कितने भी एमएलए एमपीस खड़े हैं बहुत से बहुत एमएलए बनाओ, उन एमपीस बनाओ। नहीं मिलते बीजेपी से वाईएस जगनमोहन रेड्डी नहीं मिलते। जगनमोहन रेड्डी साहब और राजशेखर रेड्डी साहब के वजह से हम लोग मुसलमान और हमारे बच्चे आज फीस रिएम्बर्समेंट के वजह से आज 4% रिजर्वेशन मिला है। आज डॉक्टर्स इंजीनियर्स बने हैं, इसकी वजह है राजशेखर रेड्डी साहब। कोई चीफ मिनिस्टर कोई मिनिस्टर हम लोगों को रिजर्वेशन नहीं दिया, सिर्फ राजशेखर रेड्डी साहब ने दिया। राजशेखर रेड्डी साहब के वजह से हम लोग मुसलमान सभी आज जगन साहब के साथ में हैं, जगन साहब को जिताएंगे। बीसी माइनॉरिटी को 40 पर 5 साल को पिंचन देने के लिए जगनमोहन रेड्डी सर वादा करे हैं और फीस रिवर्समेंट्स करे हैं, दुल्हन पथकम करे हैं। मुस्लिम माइनॉरिटी को जगनमोहन रेड्डी सर सीएम बने तो हमारे मुसलमानों को, मुस्लिम्स को, मुस्लिम लेडीज़ को, आवाम के लिए जगनमोहन रेड्डी साहब सीएम होना कर बोलकर हमें माइनॉरिटी वाले सब जने भी अल्लाह से दुआ करते हैं। 5 साल से एक माइनॉरिटीज़ को एक मिनिस्टर नहीं दिए, आखिर में 2-3 महीना में एक मिनिस्टर को दिया फारूक भाई को कि 2-3 महीने में क्या कर सकता है वो, इंसाफ क्या भी नहीं कर सकता, ऐसा ये करे। इसलिए अभी थोड़ा पूरा सोच कर क्या जगन साहब को पूरा वोट डालकर जीता है, पूरा को हुकूमत में सबको भी इंसाफ चलेगी। ఓపెన్ చేస్తారా? అసలు యాక్చువల్గా ఈ విషయం గురించి మాకు అదే సార్ మేము మరి బయటికి పోలేదు, కొత్త బ్యాలెట్ జరగలేదు, పోనీ అది కూడా మేమేం మాట్లాడలేదు. వైఎస్ఆర్ అభిమానం ఎందుకంటే 120 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినా కూడా ముస్లింలను గుర్తించలే. ఒక్క రాజశేఖర రెడ్డి వచ్చి మాకు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ముస్లింల కొరకు 4% రిజర్వేషన్ ఇచ్చినాడు. మా గ్రామాలకల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి అంద్రినివ కాలువ తోగిచ్చినాడు. ఆ అంద్రినివ కాలువ లేకుంటే ఇవాళ మేము ఊర్లు పట్టుకొని బతకాల్సింది. ప్రతి ఊర్లో ప్రతి పొలంలో నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు ఆ కాలువనే లేకుంటే మాకు తాగే నీళ్ళు కూడా లేవు. 4% ఉపయోగపడింది. చాలామంది డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చినారు. బీద ప్రజలు కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ అయినారు. అతని వల్ల చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఉద్యోగాలు ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని అన్నాడు. ఉద్యోగం రాలేదు, ఏం రాలేదు. చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు అయినా. ఆయన కొడుకు ఉద్యోగం వచ్చింది, మన కొడుకులకు ఎవరికి ఉద్యోగాలు ఎవరికి రాలేదు. ప్రతి ఇంట్లో ఒక రాజకీయంగా కాదు, ఒక కులంగా కాదు, ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారు. ఇది తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, కాంగ్రెస్ కాదు, ప్రతి ఒక్కరు వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల లబ్ధి పొందినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. ఈరోజు నవరత్నాల వల్ల మనకు ఖచ్చితంగా లబ్ధి పొందుతాము. అవి కుంకుమ పసుపు అనే చెక్కులు ఇచ్చే అన్ని దొంగ చెక్కులు అయిపోయారు. ఇప్పుడు వరకు ఎవరికి ఏమీ ఇది కాలే. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారంటే మాకు అన్ని విధాలుగా పనులు జరుగుతాయి. 4% రిజర్వేషన్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసినారు. కాబట్టి ప్రజల మనసుల్లో ఆయన గుడి కట్టుకొని ఉండిపోయినారండి. నా కూతురికే 4% రిజర్వేషన్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది, చాలా బాగా చదువుతుంది. రాజశేఖర రెడ్డి గారిని ఇలాంటి ఎంతో మంది పూజిస్తున్నారండి. రాజశేఖర రెడ్డి గారిని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే జన ప్రపంచం వచ్చిందో ఆ ప్రపంచం ఈరోజు రాబోతోంది. మళ్ళీ ముస్లిం మైనార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాజశేఖర 2 సార్లు మేము ఎదిగా చేసినాము. ఆయన ముస్లిం 4% చేసినాడు, మాకు ఉద్యోగాలు ఇచ్చినాడు, మాకు ఏ శ్రేణితో ఇచ్చినాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాలే కదా సీఎంగా, ఆయన సీఎంగా అయితే రేపు మనకు ముస్లిమ్స్కు ఎందుకంటే బాగా చేయాలి.
ప్రతి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం చేసినాం. ఇంకా 4వసారి జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తే మా ముస్లిమ్స్లకు ఏమైనా 4% సార్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి సార్. అటువంటి పనులు చేయాలంటే ఒకసారి ఛాన్స్ ఇస్తాం మనం జగన్మోహన్ రెడ్డి గారికి. ये जो चंद्रबाबू नायडू कितने वादे कर चुके थे, एक वादा भी पूरा नहीं हुआ। कि मैं कहता हूँ कि चंद्रबाबू नायडू बिल्कुल धोखेदार इंसान है। मुसलमानों के माहौल में बिल्कुल धोखेदार, मुसलमानों को इतनी तकलीफ़ दिलाया। हमारे बच्चे जेलों के अंदर जाकर बैठे गुंटूर में, उसकी मीटिंग में जाकर हमारे मुसलमानों के बच्चे कितनी तकलीफ़ पढ़कर आए हैं, वो सारी चीज़ें हम लोगों को मालूम है। एक बार हमारे जगन साहब सीएम बन जाए तो हम उसका सारा ये छोड़ कर रख देंगे। 2008 తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ రాజశేఖర్ గారు వచ్చినారో ఈ నివేదికలు అమలు చేసి సచార్ కమిటీ, రంగనాథ కమిటీ అమలు చేసి మొట్టమొదటిసారిగా ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈరోజు నందికొట్కూరులోనే చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు ముస్లింస్లు. ఇక్కడ నందికొట్కూరులో మసాలా ముస్తఫా అనేసి అతని కొడుకు ఈరోజు ఎస్పీగా పనిచేస్తున్నారు. చాలామంది ఎస్ఐలుగా పనిచేస్తున్నారు, డాక్టర్లుగా ఈరోజు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రకంగా ఎప్పుడైతే మనకు 4% రిజర్వేషన్ వచ్చిందో, అదేవిధంగా పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో, ఉన్నత చదువులు చదివి ఈరోజు ఉన్నత స్థాయిలో ముస్లిమ్స్ ఉన్నారు. దయచేసి మైనార్టీ సోదరులారా ఒకసారి ఆలోచించండి. మనకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు 4% రిజర్వేషన్ ఇచ్చారు, మైనార్టీస్లకి ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఇచ్చారు. మొన్నటి వరకు ఫాతిమా కాలేజీ గొడవ ఎంత పెద్దగా ఇష్యూ అయిపోయిందంటే, మన స్టూడెంట్స్కి కానీ మన రైతులకు కానీ మనకు కానీ చట్టసభలో స్థానం కావాలంటే మనం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సీఎం చేసుకోవాల్సిందే. మన రాష్ట్రం బాగుపడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాల్సిందే. ఖచ్చితంగా సీఎం అవుతారు, ఇదే మా కోరిక కూడా. కాబట్టి అందరూ ఈసారి తెదేపా ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు నేను వైఎస్ఆర్ హామీ తరపున నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక మామూలు పేద మనిషిని, పేద స్టూడెంట్ని. నేను 2013లో నా బీటెక్ ఫినిష్ చేసిన. వైఎస్ఆర్ రెడ్డి తరపున ఈరోజు నేను బీటెక్ చేయగలను. ఎందుకంటే నేను ఒక మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లోడిని. అప్పట్లో నేను ఆలోచిస్తుండే నేను ఇంజనీరింగ్ చదవగలనా లేదా అని. కానీ వైఎస్ఆర్ రెడ్డి హామీలో వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన హామీలు బట్టి నేను ఇంజనీరింగ్ చేయగలను. ఈరోజు నేను బెంగళూరు, హైదరాబాద్, ఈరోజు నేను ప్రెజెంట్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ప్లస్ జాబ్ చేస్తున్నాను. అట్లాంటి హామీలు నాకు వచ్చిన వైఎస్ఆర్ రెడ్డి. ఈరోజు ఆయన ఒక ఆచూకీని మేము వైఎస్ జగన్ పైన చూస్తున్నాం. ఆయన గాన వస్తే ఇలాంటి హామీలు 10 కానీ ఇట్లాంటి హామీలు కానీ వేరేవి మైనార్టీలకు చేసే విధంగా ఆయన తెస్తారని నాకు ఒక అనుభవం, నాకు ఒక ఇది ఉంది. మాకు ముస్లిమ్స్కి ఏంటంటే 4% రిజర్వేషన్ చేశారు. ఆరోగ్యశ్రీ కానీ 4% రిజర్వేషన్ కానీ, ఫీజు రిమెంబర్మెంట్ కానీ. మా ముస్లిమ్స్లో చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పథకం పెట్టిన తర్వాత చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మెకానికులు, కూలి పనులు చేసుకునేవాళ్ళు ఆయన పుణ్యమా అని అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ నాన్నగారు దావాలు నడుస్తాడని ఆయన మాటలు నమ్మి ఆయన కోసం ఇంత దూరం వచ్చాము. ఆయన ముఖ్యమంత్రి కావాలని మా ముస్లిం సోదరులు అందరూ 13 జిల్లాలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో అందరూ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన ముఖ్యమంత్రి చేయాలని అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. మైనార్టీ సోదరులందరూ రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసనమైందండి. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల 4% రిజర్వేషన్ వచ్చింది. సోడా బళ్ళ దగ్గర, అరటికాయ బళ్ళ దగ్గర అన్ని చోట్ల మా వాళ్ళు కష్టపడుతుంటే అన్ని సామాజిక వర్గాలతో పాటు ముస్లిం సామాజిక వర్గం కూడా 4% రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. ఆ రోజు ఏ ఒక్క ముస్లిం అడగకపోయినా ఆ మహానుభావుడు ఇచ్చాడు. దానివల్ల ఎంతో వేల మంది డాక్టర్లు, వేల మంది ఇంజనీర్లు అయ్యారు. ఆయన రుణం తీసుకోవాలంటే ప్రతి ఒక్క ముస్లిం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ముస్లింలు కానీ ఎస్సీస్ కానీ ఈ పార్టీ మాది అని చెప్పుకునే ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అండి. అందుకే జగనన్న కోసం ఎక్కడ ఎందాకైనా వెళ్తాం, మా ప్రాణత్యాగాలు చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్నకు మైనార్టీస్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. స్వాతంత్రం రాకముందు నుండి మా పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నట్టే ఉంది సార్. ఎందుకంటే అధిక శాతం ముస్లింలు చాలా పేదరికంలో మగ్గిపోతున్నారు. లారీ డ్రైవర్లు మేమే, కార్లు నడుపుకునే వాళ్ళు మేమే, కూలి పనులు, మిర్చి యార్డులు, మిర్చి పొలాలు, పత్తి పొలాలు, ఇట్లా ఏ చూసినా అత్యధిక దిగువన పనిచేసే వ్యక్తులు మా మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు సార్. మీ మహానేత రాజశేఖర రెడ్డి గారి దయ వలన 4% రిజర్వేషన్తో మా కమ్యూనిటీలో చాలా భాగం పిల్లలు చాలా పైకి వచ్చారు సార్. ఎంతో మేము బ్రతుకంతా జన్మలకు కూడా మేము రుణపడి ఉండే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు సార్. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక
మైనార్టీలకి ఏ విధంగా లాభం చెందట్లేదు. మైనార్టీలకి ఏదైనా ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బాగా జరిగిందండి. ఈ రోజున మైనార్టీ వెళ్తే ఒక ఇదిలాగా చూశారు. ఈ రోజు వరకు మైనార్టీలు ఒక 6 నెలలు ఎలక్షన్లు ఉండగానే గుర్తొస్తారండి. మైనార్టీ ఓటు బ్యాంకుగా చూస్తున్నారు, కానీ మైనార్టీకి సంక్షేమ పథకాలు కానీ ఏవి కానీ అందించలేకపోయారు. మా మైనార్టీలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామండి. ఎందుకంటే అతను చేసిన మోసాలు అంత ఎంత కాదు. మైనార్టీలకి ఫీజు రిజర్వేషన్ అనేది లేదు. అలాగే చదువుకుంటే కూడా ఏం పిల్లలు ఇవాళ భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఇవాళ బీసీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరినీ కూడా మోసం చేయన ఘనత ఎవరిదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడుదేనండి. ఎందుకంటే ఏ కులానికి కూడా న్యాయం జరగలేదండి ఆయన చేసిన వలన. जगनमोहन रेड्डी एक बात बोले तो बात पर रुकता बोल के सुबजना को भरोसा है। वो भरोसे के लिए हमारे रिजर्वेशन दिए 104% दिए, हमारे बच्चे डॉक्टर बने, इंजीनियरिंग बने, आज तक कोई भी हमारे तो साथ दिया सो नहीं है गवर्नमेंट। अभी 4.5 साल में भी अभी टीडीपी गवर्नमेंट आकर हमारे एक मिनिस्टर पोस्ट नहीं दिया। अभी तक हमारे पर दुश्मनाई चलाया। अब आगे फिर मुसलमान को वो देता ये देता बोल के नारा हमारा चंद्रबाबू हमारा बोल के झूठे बातें बोला। झूठा बात बोलना, झूठे तरीके में आके बीरा भी मैं तुम्हारा साथ देता, बीजेपी छोड़ डाला बोला। इसलिए चंद्रबाबू नायडू का हरगिज भी कोई मुसलमान भी साथ नहीं देता। हर मुसलमान भी వైఎస్ఆర్ పార్టీ साथ है। ఎంతోమంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఈరోజు మైనార్టీ పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా ఉన్నారంటే అది ఒక మైనార్టీ పక్షపాతి రాజశేఖర రెడ్డి వల్ల అయింది. మళ్ళా స్థాయిలో ఈరోజు రాష్ట్రమంతా మనకు ముస్లిం మైనార్టీలకి పక్షపాతిగా ఉండాలంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యమైంది. ఈరోజు నారా హమారా టీడీపీ హమారా అని చెప్పి గత 4.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడుతున్నారు. ఎంతవరకు ఏం న్యాయం చేశారని చెప్పి ముస్లిం మైనార్టీలకు మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆకాంక్షతో రాష్ట్రంలో ఉన్న మైనార్టీ ప్రజలందరూ ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఏ ఆకాంక్షలు ఇస్తారంటే మనకు మైనార్టీ కార్పొరేషన్ కానీ మైనార్టీ తమాషా ప్రకారము ముస్లింలకి సీట్లు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ముస్లిం కార్పొరేషన్ స్థాపించి నిరుద్యోగ యువకులకు సర్వీస్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రి అయితే తప్ప ఇది సాధ్యమని చెప్పి ఈరోజు రాష్ట్రమంతా మనకు మైనార్టీస్ ఎదురు చూస్తున్నారు. ఎన్ని సమస్యలకి పరిష్కారం రేపు 2009 శాసనసభ రేపు జరిగే 11వ తారీఖు ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారు. ప్రజాభిప్రాయంలో ఖచ్చితమైన స్పష్టమైనటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పథకాలు, ఆయన ప్రవేశపెట్టబోయేటటువంటి కార్యక్రమాలు, ఈ కార్యకర్తల్ని ఆదరించే అభిమానాలు ఇవన్నీ రేపు సమాధానం చెబుతాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అబద్ధపు మాట తప్ప స్వతహాగా మైనార్టీలకు ఒక గుర్తింపు తీసుకురావడం కూడా కనీసం సహకారంగా కూడా గత 4.5 సంవత్సరాల నుండి కూడా మైనార్టీలని ఒక ఓటు హక్కుగా పావుగా వాడుకున్నారే తప్ప వాళ్ళ అభివృద్ధికి కానీ అలాంటి సహకారం కల్పించలేదు. అంతేకాకుండా గత 5 సంవత్సరాలు చూస్తున్నాము. 4.5 సంవత్సరాలు మోడీ గారితో ప్రయాణం చేసి మైనార్టీలకి ఒక మంత్రి పదవి కూడా లేదు రాష్ట్రంలో. ఈరోజు చాలా సిగ్గుపడుతున్నాం. మైనార్టీలుగా మన రాష్ట్రంలో ఉండి మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక అధికారి కూడా మా మైనార్టీ వాళ్ళు లేకపోవడం వల్ల చాలా దురదృష్టకరం. మైనార్టీకి అవకాశం ఎక్కడ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? 4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత మైనార్టీలు గుర్తుకొచ్చారు. అప్పుడు ఫరూక్ని ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చేసి అహ్మద్ షరీఫ్ గారిని తీసుకొచ్చి ఆ కుర్చీ మీద పెట్టారు. ఏం చేశారండి ఆయన? మంత్రి 4.5 సంవత్సరాల వరకు మైనార్టీలు గుర్తురాలా. ఆయన వర్గంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేడు. 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్నాయనేసి ఆయన మంత్రిని చేశాడు. మైనార్టీలందరూ ఆ రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉన్నారు. ఎందుకంటే 4% వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయండి. ఇవాళ మా పిల్లలు డాక్టర్ చదవాలంటే మా తహతలో లేదు. ఆ రాజశేఖర రెడ్డి దాని వల్ల ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, లాయర్ అయ్యారు. దానికి నేనే ఉదాహరణ, నా కొడుకే ఉదాహరణ. మేమందరం ఆయన గారు రుణపడి ఉన్నాం. మాకు ఏది అందల, మా మహిళలకైతే మాకు అందే పథకాలు కూడా అందలేదు. మనకి ఏ చంద్రబాబు ఏం చేశారు? ఈ గవర్నమెంట్ ఏమన్నా చేసిందా? మేమేమన్నా మారామా? అందుకే ఈ గవర్నమెంట్ మారిపోవాలని మేము మహిళలందరూ కోరుకుంటున్నాము. అలాగే 2014లో ఈ ఎన్నికల్లో తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు 4% ముస్లింలకు 4 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అవి కూడా ఎలా ఇచ్చారంటే గెలిచే సీట్లు ఇచ్చారు. చక్కగా కూడా గెలవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గిఫ్ట్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ముస్లింలకు అసెంబ్లీ సీట్ ఎన్ని ఇచ్చారు? ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చారు. ఒక పార్లమెంట్ సీట్ ఇచ్చారు నంద్యాల. అది కూడా ఓడిపోయే సీట్లు ఇచ్చారు. అలాగే ఓడిపోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాల.
ఎందుకంటే ముస్లింలు మాకు దగ్గర ఇవ్వలేదు, ముస్లింలు మాకు ఓటేయలేదని చెప్పి కక్షతో రివెంజ్తో ఆయన కక్షపూరితో మాకు ముస్లింస్కి మంత్రి పదవి ఇవ్వాల, బీజేపీతో చట్టా చలిమి వేసుకొని సంకలో పెట్టుకొని చిన్న పుల్లాడుని ఊరేగినట్టు ఊరేగి 4.5 ఏళ్ళు కాపురం చేసి 6 నెలలు ఉందనగానే ఎక్కడ మైనార్టీలు దూరం అవుతారని చెప్పి ఆలోచనతో దురుద్దేశంతో మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవి 4 గీసుకుంటారు కూడా పనికిరాదు. అలాంటి మంత్రి పదవి దేనికి ఉపయోగం అండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో బాగా చదువుకున్నారు ఏంటి. ఇప్పుడు ఈ కరకట్ట వాసులం, మేము అంతా కూడా కరకట్ట వాసులం కాబట్టి కొన్ని రోజుల నుంచి మాకు చాలా బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఎందుకంటే మా ఇళ్ళన్నీ పీకుతారని మాకు భయపెడుతున్నారు చాలామంది. మా ఇళ్ళు పోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎట్లయితే ఉన్నామో అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మనకు అలాగే ఉంచుతారని మాకు నమ్మకం అండి. పేదలను కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎస్సీలు ఎస్టీలు బ్యాక్వర్డ్ క్యాస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అండి 2004లో. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కడ న్యాయం అనేది జరగలేదండి. పేదల బతుకులే చాలా కష్టమైపోయిందండి. ఇక్కడ పేద ఇల్లులు తొలగించడంలో కానివ్వండి, ఫ్లైఓవర్లు పూర్తి చేయడం విషయంలో కానివ్వండి, రీఎంబర్స్మెంట్లో కానివ్వండి, ఆరోగ్యశ్రీలో కానివ్వండి, ఇంకేదైనా డ్వాక్రా మహిళల కోసం ఇచ్చిన హామీల్లో కానివ్వండి, ఏ హామీ ఆయన నెరవేర్చారనేది ఇవాళ నిక్కచ్చిగా చెప్పండి. ఎక్కడ కూడా ఆయన పూర్తి చేసిన దాఖలాలు అనేది లేవండి. ఇప్పుడున్న అటువంటి ఈ పరిపాలనలో చాలామంది విసుగు చెంది ఉన్నారు. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పే పద్ధతిలోనే ఎంచుకుంటూ గవర్నమెంట్ మార్చుకుంటూ వస్తుంటారు. జనాభాలో అది ఉంటుంది, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళకి. కాకపోతే ఈసారి చాలా అరాచకాలుగా ప్రభుత్వం ఆయన భూ కబ్జాలు కానివ్వండి, రైతులకు ఇవ్వకపోవడం కానివ్వండి, ఇది ముస్లిం మైనార్టీకి ఏం చెందకపోవడం కానివ్వండి, ఏంటి ఆ పెళ్లి భరోసా ఇస్తారు, ఆ పెళ్లి భరోసాకి పెళ్లి అయిపోతుంది, వాళ్ళు పిల్లలకి అంటున్నారు కానీ ఆ పెళ్లి డబ్బులు కూడా రావట్లేదు వీళ్ళకి. ఏంటి మరి వాళ్ళు చేస్తుంది ఏంటి? ఎవరికి ఇస్తున్నారు? వచ్చే కోట్లన్నీ ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఏంటి? అది అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఓటర్లు ఉండిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో వస్తే అందరూ సుఖంగా ఉంటారని చెప్పేసి ఈ నవరత్నాలని మనం ఎలాగైతే వాళ్ళు అందజేయాలని చూసి ప్రవేశపెట్టారో మరి దానికి కూడా కాపీ కొట్టి వాళ్ళు ఆ విధంగా కొన్ని దాంట్లో నుంచి దొంగలించినట్టుగా కాపీ కొట్టి వాళ్ళు ఈ రోజు ఉపయోగం పడాలని చెప్పేసి ప్రవర్తిస్తున్నారు. కానీ ఈరోజు ఓటర్లు చాలా తెలివిగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎటువంటి అవకాశం ఇవ్వరు, బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. మరి ఈసారికి మాత్రం మన అంచనా ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పేసి ప్రజలందరి కోరిక ఉంది. గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా ఏంటంటే అండి, మైనార్టీలు కానీ ప్రతిమా కులాలు ఎస్సీ ఎస్టీ కానీ బీసీలు కానీ ఏదైతే న్యాయం జరిగిందో అది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఇలాంటి ఎన్నో విషయాలు, ఎన్నో పథకాలు మేలు జరిగింది ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి వల్లే. మైనార్టీకి 4% రిజర్వేషన్ కానీ రాజశేఖర రెడ్డి గారి వల్లే జరిగింది. ఎంతో లాభం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి మర్చిపోయే సాయిబు అనేవాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. ఆయన గుండెల్లో ఉండిపోయాడు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో ఈసారి రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయాలని చెప్పేసి అందరూ చూస్తున్నారు. ఆ టైం దగ్గరలోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాటలు గారిడి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయింది. ఆ మాటలు నమ్మటానికి ఇప్పుడు ఎవరు కూడా లేరు. ఆ మాటలు నమ్మరు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ప్రతి పిల్లోడు కూడా కనిపెట్టాడు. ఈయన చెప్పేదంతా డ్రామాలే కానీ పని ఏమి జరగలేదని చెప్పేసి. చంద్రబాబు పాలన ప్రతి వాళ్ళకి తెలుసండి. ఆయన చేసే గారోడి కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన చెప్పేది మాట అబద్ధం. ఆయనకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈర్ష్య. ఆయన వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయనకి అర్థమైపోయింది. ఆయనకి పిచ్చి ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వచ్చేసినాయి. ఆయనకు బంగాళాఖాతంలో కలిపేస్తారు టీడీపీని ఈసారి. जो भी मुसलमानी तबका है, खा वो तबलीगी जमात हो या जमात इस्लामी हो, अहले हदीस हो, फातिहा दरूद की हो, झंडे कुंडे की हो, हर मुसलमान से मैं अपील करना चाहता हूँ, माँ बहनों से, कि आज ये वक्त आया है मुसलमानों के लिए। एक ही वाहिद पार्टी है, वाहिद शख्स है जगन मोहन रेड्डी साहब, मुसलमानों की बहबूदी और मुसलमानों की भलाई चाहने वाले।
इसलिए मैं आप हजरात से तमाम से आजिज़ाना अपील करता हूँ, अपने अपने ख्यालात को बाजू रखिए और मिलकर खादर बादशाह भाई की सदारत में वाईएसआर कांग्रेस पार्टी को हम पूरे मेजॉरिटी के साथ जिताएंगे और जगन मोहन रेड्डी साहब को आंध्र प्रदेश का वजीर आला बनाएंगे। अगर वो वजीर आला बन गए तो आंध्र प्रदेश के तमाम मुसलमानों की भलाई होगी। पढ़ने वाले नौजवान बच्चे, हाँ वो काम करने वाले नौजवान बच्चे, घरों में रहने वाले माँ बहनों की तक भलाई होगी। इसलिए मैं आप तमाम से अपील करता हूँ, हम तमाम मिलकर वाईएसआर कांग्रेस पार्टी को इस इंतखाबात में जिताएंगे और जगन मोहन रेड्डी को आंध्र प्रदेश का वजीर आला बनाएंगे और 25 MP देकर हिंदुस्तान की हुकूमत पर हमारा एक रोल कायम करेंगे। बड़ी खुशी का बात थी कि हमने बहुत से मुतालबात जगन साहब के सामने रखे और उन्होंने बड़ी आसानी के साथ, बड़ी अच्छाई के साथ जो है ना उन तमाम वादों को पूरा करने का उन्होंने वादा किया है। और ऐसे ही जब हमारे जगन मोहन रेड्डी साहब को हम तमाम मुसलमान तबक़ात के ज़िम्मेदार हजरात, हम सभी हजरात से, सभी मुसलमानों से गुजारिश करते हैं कि आने वाले दिनों में जो 11 अप्रैल को इलेक्शन होने वाला है, उस इलेक्शन में तमाम हजरात हमारे जगन मोहन रेड्डी साहब को और उनके तमाम उम्मीदवारों को अपने वोट के ज़रिए से कामयाब बनाएं। क्योंकि इसलिए कि अगर जगन मोहन रेड्डी साहब जो है हुकूमत में आ जाएंगे तो कोई मज़हब, कोई कौम, कोई ज़ात पात के बग़ैर तमाम लोगों के साथ बराबरी का मामला पूरे लोगों के साथ होगा। इसीलिए हमारी गुजारिश है कि वो जगन मोहन रेड्डी साहब को जो है कामयाबी के साथ जो है मेजॉरिटी के साथ कामयाब करें। ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్. ఈ 4% రిజర్వేషన్ వల్ల చాలామంది నిరుపేదలు, మిడిల్ క్లాస్ వల్ల పిల్లలు కూడా ఈరోజు ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ ఉద్యోగాలు సంపాదించి హై లెవెల్లో ఉన్నారు. 4% రిజర్వేషన్ వల్ల చాలామంది స్టూడెంట్స్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా ఇప్పుడు ఒక స్టేజ్లో ఉండి, మేము రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈరోజు నా పిల్లలు ఉద్యోగం సంపాదిస్తున్నారు, ఫారిన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు అని చెప్పుకుంటూ, బెంగళూరులో ఉన్నారు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్, తల్లిదండ్రులలో రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయినారు జరిగింది. ఆ రాజశేఖర రెడ్డికి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల మా పిల్లలు కూడా చదువుకొని ఈరోజు టీచర్ ట్రైనింగ్, డిఎస్సి చేసుకుంటున్నారు. అవును, రాజశేఖర రెడ్డి గారు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా జనాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎలా ఉండిందో అలా ప్రభుత్వం కావాలని చెప్పి, జగన్ని సీఎం చేయాలని చెప్పి తహతహలాడుతున్నారు. ముస్లిం మైనార్టీల పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా ఓసీ కిందికి వాళ్ళ కోట వచ్చేది, వాళ్ళు హై ర్యాంకులు మార్క్స్ తెచ్చుకుంటేనే వాళ్ళకు సీట్లు వచ్చేవి అన్నమాట. ఇప్పుడు 4% వల్ల వాళ్ళు బీసీలోకి వచ్చినారు కాబట్టి బీసీ కేటగిరీలోకి సీట్లు వస్తున్నాయి. సీట్లు రావడం కానీ జాబ్స్ రావడం కానీ జరుగుతుంది. అవును, ముస్లిం మైనార్టీస్ లోన్స్ కూడా తీసుకున్నాం. ఆల్రెడీ నేను కూడా తీసుకొని ఉన్నా. ముస్లిం మైనార్టీస్ లోన్ కూడా వస్తున్నాయి. 16/5/2016 అర్ధరాత్రి పూట ఒక మస్జిద్, పవిత్ర దేవాలయం, పవిత్ర ప్రార్థనాలయం, మసీదుని ముస్లిం సోదరులు, యావత్ ముస్లిం సమాజం ఎంతో పవిత్రంగా భావించే మసీదుని అర్ధరాత్రి పూట దొంగల్లాగా వచ్చి 1:15 గంటలకి, దాదాపుగా 1:42 పోలీసు బలగాలు మోహరించి దాదాపుగా 500 నుంచి 700 మంది రాత్రిపూట, మాకు ముందుగా సమాచారం ఉంది కాబట్టి మస్జిద్ని మేము కాపాడుకోవడం కోసం ఆ రోజు మేము బస చేస్తే తాళాలు పగలగొట్టి మా మస్జిద్లో లోపలికి బూటు కాళ్లతో దూరి మా యొక్క పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేస్తూ ఆ మస్జిద్ని అర్ధరాత్రి పూట బలగాలతో మమ్మల్ని పోలీస్ స్టేషన్లకి ఈడ్చి, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లి బలవంతంగా మాపై కేసులు బనాయించి, అరెస్టులు చేసి, బంధించి మస్జిద్ అబూబకర్ని కూల్చడం జరిగింది. ఇక్కడ ఉండేది మస్జిద్. ఈ మస్జిద్ని కూల్చిన తర్వాత ఇప్పటికీ 36 నెలలైంది. ఒక మస్జిద్కి ఇప్పటి వరకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి గారు ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొస్తాను, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తాను, మళ్ళీ మీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెప్తే ముస్లింలు ఎలా నమ్ముతారని చెప్పి నేను మీడియా ముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారిని, అపధర్మ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. చేసిన అన్ని హామీలు, చెప్పిన అన్ని హామీలు అమలవ్వలేదు. ముస్లిం మైనార్టీల్ని పూర్తిగా మోసం చేశారు. పైగా అబూబకర్ మసీద్ అనే ఒక పవిత్ర ప్రార్థనాలయాన్ని కూల్చిన పాపం మూటగట్టుకున్న ఈ టీడీపీ ప్రభుత్వం పైన ఉన్న మచ్చ చెరగాలి అంటే
మజీద్ అబూబకర్ ఎక్కడైతే ఉండిందో ఇక్కడే సైడ్ ప్లేస్లోనే ఈ గ్రీనరీలోనే మమ్మల్ని కట్టుకోవమని చెప్పడానికి ఎన్నోసార్లు మేము అడిగినా కూడా కట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అయ్యా, మాకు అవకాశం ఇవ్వండి, పునర్నిర్మించుకుంటామని చెప్పినా కూడా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టు చందంగా మారింది. ముఖ్యమంత్రి గారికి ముస్లిం మైనార్టీల పట్ల సవితి ప్రేమ ఉన్నది.